సెలే బావ వీరుకి వెన్నులో వణుకు పుట్టించి మరీ వెన్ను పూసకేన రాసినట్టు ఎంత చల్లగడుగుతున్నాడే. భావన చూస్తుంటే నాకు పెద్ద సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు వీరులా కనపడుతున్నాడు. వీరుకి మాత్రం అర్రర్ సినిమా చూపిస్తున్నాడు. ఊరుకో అన్నయ్య. అలా అంటారేంటి బావగారు? మన ఫ్యామిలీ మీద ఇంతమంది ఇన్ని రకాలుగా కక్ష కట్టారని తెలిస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. నిజమే, భయం వేస్తుంది. కాకపోతే కొన్ని భయాలు ఫేస్ చేయక తప్పది శిఖ. అయ్యయ్యో, నువ్వేం భయపడకు బావా. నీ గురించి నాకు తెలుసు. మన ఫ్యామిలీలో ఎవ్వరికేం జరిగినా పాపం నువ్వు అస్సలు తట్టుకోలేవు. నేనున్నాను కదా వీరు. నా ఫ్యామిలీకి ఏమీ కాకుండా రక్షించుకునే బాధ్యత నాది. ఎలాగూ పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా క్రిమినల్స్ని పట్టుకుంటారు. ఆ తర్వాత మనకేమీ భయం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఇలాగే మీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ క్రిమినల్ని పట్టుకోవాలి సార్. షూర్ రుద్ర గారు. ఆ ఎక్స్-ఎంప్లాయ్ నాగభూషణం గురించి మాకు కొన్ని వివరాలు కావాలి. మీరు ఒకసారి స్టేషన్కి వస్తే నేను నోట్ చేసుకుంటాను. ష్యూర్ ఎస్ఐ గారు. ఓకే సార్, వస్తాను. థ్యాంక్స్. వెళ్ళొస్తాను సార్. బావా, వాటర్ ఏమైనా తాగుతావా? డెలివరీ గర్ల్గా కూడా పనిచేస్తుంటావా నువ్వు? రేపు బాక్సింగ్లో కెరియర్ ఉన్నా లేకపోయినా ఎలా అయినా బ్రతికేలాగా ట్రైన్ చేస్తున్నాడన్నమాట. బాక్సింగ్ కెరియర్లో ఓడిపోయిన ఒక మగవాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని కెరియర్ని గుర్తింపుని తిరిగి సంపాదించుకోవాలనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. సుధా, వడ్డించు. సుధా, అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే. చెప్పిన మీకు అర్థం కాదులేండి, భోంచేయండి. అర్థమైంది. ఆ గంగ నేనేదో 4 మాటలు అన్నాను, నా మీద కోపంగా ఉన్నావా? మీ తప్పేంటో మీకు తెలిసినప్పుడు నన్నెందుకండి అడగడం? నేనేది తప్పు అని అనుకోవడం లేదు. ఇంటికొచ్చిన ఆడపిల్లను అవమానించడం మీ దృష్టిలో తప్పు కదా? అయినా కూతుర్లంట అమ్మాయి మొదటిసారి ఇంటికొస్తే మర్యాద చేసి పంపిస్తారు గాని ఇలా బాధ పెట్టి పంపించడం తప్పే. నాకు నచ్చని వాళ్లతో నేను అలాగే మాట్లాడతాను. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరోలా ప్రవర్తించటం నాకు రాదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. మన ప్రేమను కాదన్నందుకు నీ పుట్టింటి వాళ్ళ విషయంలో నేనేం చేశానో అప్పుడే మర్చిపోయావా? నాతో పోటీ పడినా పంతానికొచ్చినా నేను ఎంత దూరమైనా వెళతాను. నాకు తెలుసండి. అందుకేక నా పుట్టింటికి నేను శాశ్వతంగా దూరం అయ్యాను. ఆ పాపానికే నా బిడ్డ నాకు దూరం అయిందనుకుంటా. మళ్ళీ అలాంటి పాపాన్ని నేను మూట కట్టుకోను. మీరు చేసిన తప్పుకి గంగకి నేను క్షమాపణ చెప్తాను.
ఎందుకు సార్ ఇలా చేశారు? ఎప్పుడు నన్ను ఆవేశపడద్దు అంటారు, అలాంటిది మీరే తొందరపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? అవును బా, పెదమైన సంపాలనుకుంది వీరు అని మనకు తెలుసు కదా. ఇప్పుడు వీరు ఏ క్రిమినల్ అని పోలీసులకు తెలిస్తే పీతి ఏటైపోద్ది. నేను ప్రీతి గురించి ఆలోచించి సైలెంట్గా ఉండిపోతాననే ధైర్యంతోనే వాడింతకి తెగించాడు. వాడిలో ఆ ధైర్యాన్ని చంపాలనే నేను ఇలా చేశాను. చెల్లెల గురించి ఆలోచించి మౌనంగా ఉండిపోతాడులే అనుకుంటే నాకే చెక్ పెట్టాలని చూస్తున్నాడా రుద్ర. ఆల్రెడీ నిన్ను ఆల్మోస్ట్ లాక్ చేసి పడేశాడు బ్రో. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ విన్నావుగా, పుట్టు పూర్వోత్తరాలతో సహా బయటికి లాగేశారు. ఇంకా ఆ క్రిమినల్వి నువ్వే అని తేలడమే ఆలస్యం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అన్నయ్య మంచి పనే చేశాడు, లేదంటే మళ్ళీ అటాక్ చేసినా చేస్తారు. కరెక్ట్. కంప్లైంట్ ఇవ్వడం వల్ల క్రిమినల్ ఎవరైనా సరే ఖచ్చితంగా భయపడతాడు. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, మన మేనత్త వల్ల కూడా పెద్దనాన్నకి ప్రమాదం ఉండొచ్చని తెలియడం. హే, తనసలు నాట్ లైవ్ కదా. అమ్మా, నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానండి? పోలీసులు చెప్పిన విషయమేగా నేనంటున్నది. ఈ లోకంలో లేని తన వల్ల నాకేం ప్రమాదం ఉంటుంది శకుంతల? తను చనిపోయిందనే విషయం మాత్రమే మనకు తెలిసింది. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు కదండి. ఎందుకో ఆవిడ ప్రాణాలతోనే ఉందనిపిస్తుంది. పెదనాన్న అసలు విషయం చెప్పేంత వరకు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అసలు ఆవిడ విషయంలో ఏం జరిగింది, ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? ఇంత టెన్షన్లో నాకున్న చిన్న రిలీఫ్ ఏంటంటే అటాక్ ఇంటి ఆడపడుచు సైడ్ నుంచి కూడా జరిగుండొచ్చని పోలీసులు అనుమానించడం. అంటే విషయం మొత్తం తన మీదకి డైవర్ట్ చేస్తావా బ్రో? అలా చేయాలంటే ముందు నీకు తన గురించి పూర్తిగా తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? మీరే పెద్దోరిని గట్టిగా అడగండి సార్. అవును బా, అదొక్కటే దారి. లేదు, పెదనాన్న ఈ విషయం నాతో చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పుండేవారు. ఇప్పటి వరకు చెప్పలేదు అంటే బహుశా తన చెల్లెలి విషయంలో ఏదో గిల్ట్ ఫీల్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మన కుటుంబానికి ద్రోహం చేసిన దాని గురించి ఇంకా ఎందుకండి బాధపడతారు? ఆ ఫోటోని పడేయండి. ఒకసారి వద్దు అనుకుని వదిలేసినందుకే నా చెల్లెలు నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ప్రాణాలతో లేని తన మీద ద్వేషం పెంచుకొని ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను నేను బాధ పెట్టుకోవడం తప్ప